Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. అందరికీ శుభోదయం. ఈ వీడియో కూడా సుప్రీంకోర్టు వారి జడ్జిమెంటే. మేడం బివి నాగరత్న అండ్ సెకండ్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ గడ్డం ఝాన్సీ, గెడ్డం అని రాశాడు, GEDDAM. మామూలుగా మనం గడ్డం ఝాన్సీ అంటాము, వర్సెస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్స్. SLP number 9556 by 2022, decided yesterday, that is on 7/2/2025. Please remember, while quashing the FIR or the charges, criminal charges of cruelty, dowry harassment, domestic violence against Gaddam ఝాన్సీ and others, Honorable Supreme Court of India requested the courts to be cautious while dealing with the family matters, particularly the family matters and the criminal proceedings. You must be sensitive, you must be cautious, CAUTIOUS. Why? You will understand after reading this case law. Previously, in the year 1983, section 498A amendment has come. Later, of course, prior to that, the so-called Prohibition of Dowry Act was there. Later, 304B also came. So all these sections are there to protect the lives of the woman against the harassment, maybe physical, maybe mental, maybe cruelty, so many things like that. Now, the other side of the scenario is that these sections are being mostly misused. ఇది ప్రజల కోర్టు యొక్క భావన. సెక్షన్లన్నీ మోస్ట్ మిస్యూజ్డ్ సెక్షన్స్ అయిపోయింది. ఎవరిని పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, రాజీ పెట్టుకోవటం, అప్పుడు డబ్బులు వసూలు చేయటం అనేటువంటిది చాలా జరుగుతూ ఉన్నాయి. అలా అని నేను అసలు హెరాస్మెంట్ కేసులు జరగట్లేదని చెప్పలేను. అవి కూడా ఉన్నాయి, తక్కువ, ఇది పెరిగింది. అలాంటిదే ఈ కేసు. టైమ్ అండ్ అగైన్ సుప్రీం కోర్ట్ ఈజ్ కాషనింగ్ దట్ ద పోలీస్ ఆఫీసర్స్, దట్ ద జడ్జెస్, they must be very, very cautious while dealing with the family matters, particularly in criminal proceedings. ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ కోసం జైలుకి వెళ్ళారు అనుకోండి, చాలా ఇబ్బందులు వస్తాయి. రైట్. ఇన్ దిస్ కేస్ దే క్వాష్డ్ ది FIR, ఆల్ అదర్ ప్రొసీడింగ్స్. ఒకసారి చూద్దాం. దిస్ రిలేట్స్ టు క్రైమ్ నెంబర్ 54/2021 అండర్ సెక్షన్ 498A, 506 of the IPC, 498A harassment for dowry, 506 is criminal intimidation, and also section 3 and 4 of the Prohibition of Dowry Prohibition Act 1961. Right. So the marriage was performed on 17/8/2016. ఈ అమ్మాయి పేరు పద్మలత ఏదో, పగలగడ్డ పద్మావతి ఏదో ఉంది. సరే, ఆ అమ్మాయి పేరు మనకు అనవసరం. షీ వాజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్, శామ్యూల్ సురేష్. He is a doctor practicing in Chennai. వీళ్ళదేమో భువనగిరి, యాదాద్రి భువనగిరి అంటారు కదా, ఆ భువనగిరి. సో హస్బెండ్ ఈజ్ వర్కింగ్ యాజ్ అ డాక్టర్ ఇన్ చెన్నై. ద మ్యారేజ్ వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ 17/8/2016. రైట్. పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత షీ వాజ్ దేర్ ఫర్ సమ్ టైమ్. అఫ్కోర్స్ స్లోలీ ఫర్ 6 months దే వర్ హ్యాపీ. సో ఎందుకంటే 30 lakhs వీళ్ళ క్యాస్ట్లో కొంచెం తక్కువే, కొంచెం ఎక్కువే. 30 lakhs డౌరీ కూడా ఇవ్వటం జరిగింది. 30 lakhs ప్రామిస్ చేశారు, కానీ ఫస్ట్ 10 lakhs క్యాష్ ఇచ్చారు, తర్వాత కొంత 5 తులాలు గోల్డ్ ఇచ్చారు, ఆ తర్వాత ఏదో ఇస్తామన్నారు. సహజంగా అన్ని పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. బట్ ఎనివే 30 lakhs క్యాష్ అని రాసుకుందాం మనం డౌరీ హెరాస్మెంట్ కాబట్టి. ఫర్ 6 months ద కపుల్ లెడ్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. లేటర్ యాక్చువల్గా ఈ డాక్టర్ ఈ సస్పెక్టింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ హిస్ వైఫ్, స్టార్టెడ్ హెరాసింగ్ హర్. అది కాకుండా వాళ్ళ 10 లక్షలు అడిషనల్ డౌరీ తెమ్మని గొడవ, ఈ రొటీన్. దాని మీద ఈ వాజ్ సపోర్టెడ్ బై ఇక్కడ గడ్డం ఝాన్సీ అంటే అతని యొక్క పినతల్లి. గడ్డం ఝాన్సీ ఈ యొక్క డాక్టర్ గారి పినతల్లి. ఆల్ ఆఫ్ దెమ్. సో దే హెరాస్డ్ హర్ అని చెప్పి అమ్మాయి కేసు పెట్టింది. దాని మీద పెద్దలు పోయి పంచాయతీ చేశారు. ఆ పంచాయతీలో ఆ అమ్మాయిని ఏలుకుంటానన్నాడు. పంచాయతీ ముందేమో గ్యారంటీగా జాగ్రత్తగా చూసుకుంటానంటాడు. కానీ మళ్ళీ వెళ్ళిన తర్వాత సేమ్ ట్రబుల్. అల్టిమేట్లీ షీ వాజ్ థ్రోన్ అవుట్ ద హౌస్ on 17/10/2020.
సో 4 ఏళ్ల తర్వాత కథ, she was thrown out of the house. Right. Then she gave a complaint regarding the allegations of harassment. వాడు కొట్టేవాడని, హెరాస్ చేసేవాడని, లేకపోతే వీళ్ళంతా కలిసి ఎక్స్ట్రా డబ్బులు తీసుకురా, లేకపోతే వేరే పెళ్లి చేస్తారు. ఇది మన రొటీనే ఈ కథ అంతా అనేది. సో దాని మీద పోలీసులు దే రికార్డెడ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద విట్నెసెస్. ద విట్నెస్ అలిగేషన్స్ ఆర్ ఆమ్నిబస్ ఆర్ జనరల్. స్పెసిఫిక్ ఎవర్మెంట్స్ ఎక్కడ కనబడలేదు. సపోజ్ కొట్టాడు, ఏదైనా హాస్పిటల్ ఇంజరీ ఉందా, సో సహజంగా ఉండదులేండి, మనం అనుకుంటాం కానీ రికార్డు అడుగుతారు. కానీ భర్త కొట్టిన తర్వాత వేరే ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా వేరే ఏదో చెప్తారు కానీ వాళ్ళు కొట్టాడని చెప్పరు. సరే ఏదైనా ఎవిడెన్స్ కావాలి కోర్టుకి, ఎవిడెన్స్ లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇక్కడ సో హైకోర్టు కూడా ఏం చేసిందంటే దే హ్యావ్ గాన్ ఫర్ క్వాష్మెంట్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ విచ్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ద లోకల్ కోర్ట్ యాజ్ వెల్ as హైకోర్ట్ ఆల్సో. బికాస్ ప్రైమా ఫేసి కేసు ఉన్నది. వీళ్ళు చెప్తున్నారు ఇట్లా ఈ అమ్మాయి హెరాస్ చేసిందని, వాడు చేశాడని, ఏదో మొత్తాన్ని జరుగుతుంది. మ్యాటర్ కేమ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ సుప్రీంకోర్టు. దీనిలో 2 పాయింట్ల మీద సుప్రీంకోర్టు తీసుకోదలపడేది. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ హైలీ ఇంప్రాబబుల్ దట్ ది పర్సన్స్ బిలాంగింగ్ టు భోంగీర్ దే వెంట్ టు చెన్నై అండ్ కండక్టెడ్ ద సో కాల్డ్ పంచాయత్ అండ్ మళ్ళా హైదరాబాద్లో ఒకసారి పంచాయతీ కూడా చేశారు. సో సహజంగా ఈ పంచాయతీలు చేసేది ఎవరంటే అమ్మాయి తరఫు వాళ్ళు కాకుండా అబ్బాయి తరఫు వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అమ్మాయి తరఫు వాళ్ళు పంచాయతీకి ఒప్పుకోరు. వీళ్ళు సబ్సెప్టిబుల్గా అక్కడ నిలబడాల్సింది తప్పితే వాళ్ళు చేయాలి పంచాయతీ. కానీ ఇక్కడ రివర్స్లో వెళ్ళింది. అది కోర్ట్ హ్యాస్ గాట్ ఎ డౌట్. సెకండ్, ది ఎలిగేషన్స్ ఆర్ జనరల్ అండ్ ఆమ్నిబస్. సో ఈ పంచాయతీ నమ్మలేదు. ఎలిగేషన్స్ అనేవి స్పెసిఫిక్ ఎవర్మెంట్స్ ఉండాలి ఎప్పుడైతే సార్. అందుకే గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పిన, పలానా మా ఆయన మోటార్ సైకిల్ కొనడానికి 10,000 1 లక్ష తెమ్మన్నాడు. ఆ లక్ష మా నాన్న పలానా పండగకి, దసరా పండుగ ముందు రోజు ఎక్కడో తీసుకొచ్చి మా అయ్యని కట్టాడు, లేకపోతే బండి చేయించాడు. జాగ్రత్త అండి. ఒక మామగారు ఆ బండి తన పేరుతో కంతులు ఈఎంఐ ఉంటుంది, ఈఎంఐ ద్వారా కట్టి ఆ అల్లుడికి ఇచ్చాడు. మరి బండి ఎవరిది, ఈయందా అల్లుడిదా? ఈయంది అనాల్సి వచ్చిన పరిస్థితి, బికాజ్ ఈజ్ ద రిజిస్టర్డ్ ఓనర్. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవిడెన్స్ చేసినప్పుడు ఇవన్నీ గ్యాదర్ చేసుకోవాలి. లేకపోతే జనరల్ ఎలిగేషన్స్, తర్వాత నో ఇంజరీసు, రైట్. అలాగే ఈ మీడియం ఏమంటారు పంచాయత్ నాట్ అలౌడ్, చాలా ఉన్నాయి. అల్టిమేట్లీ ద కేస్ సుప్రీం కోర్ట్ క్వాష్డ్ ది ఎంటైర్ ప్రొసీడింగ్స్. ఎందుకంటే ఎలిగేషన్స్ లేకుండా డాక్టర్ వాజ్ సబ్జెక్టెడ్ హెరాస్మెంట్ అనేటువంటి అభిప్రాయానికి వచ్చి. సో హియర్ కోర్ట్ షుడ్ బి వెరీ కాషస్ while dealing with the family matters, particularly in criminal proceeding. లేకపోతే సెన్సిటివ్నెస్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇదేంటో గడ్డం ఛాన్సీ, ఈమె గవర్నమెంట్స్ ఏంటి ఏ మీద పెట్టింది. యాక్చువల్గా ఎలిగేషన్స్ కూడా ఏం చెప్తుందంటే మన పగడాల పద్మలత అనమాట అమ్మాయి పేరు. ఆమె చెప్పేది మా చిన్నత్త కూడా ఈ ఇన్వాల్వ్ అయ్యింది. ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవిడెన్స్ ఏంటంటే పెద్ద మనుషుల సమక్షంలో ఆవిడ కూడా ఒరే ఒప్పుకోరా, ఆమెను కాపురం చేసుకోరా, విల్ సాల్వ్ ది ఇష్యూ అని చెప్పి ఆమె షీ సపోర్టెడ్ ది పంచాయత్. దెన్ హౌ కెన్ యూ సే దట్ షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూజ్? ఆ పాయింట్ మీద కొట్టవుతారు పడేసి. సో ఇలాగా ఇప్పుడు కేసులో అన్నీ చూడక్కర్లా, 1 or 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీద స్పెసిఫై చేస్తే సుప్రీం కోర్ట్ కెన్ గో ఫర్ ది క్వాష్మెంట్, రైట్. ఎనీవే, గుడ్ కేసులా, రీడ్ ఇట్ అండ్ ఎన్రిచ్ యువర్ లీగల్ నాలెడ్జ్. థ్యాంక్ యూ.